హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఫ్రెండ్స్, ఈరోజు రిలీజ్ అయిన సినిమా కెప్టెన్ మిల్లర్. తమిళ సూపర్ హీరో ధనుష్, అలాగే కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, మన తెలుగు నటుడు సందీప్ కిషన్ నటించిన సినిమా ఇది. ఫ్రెండ్స్, మాతేశ్వరన్ డైరెక్షన్లో, అలాగే జీవి ప్రకాష్ కుమార్ మ్యూజిక్ డైరెక్టర్. మాతేశ్వరన్ డైరెక్టర్ ఈ సినిమాకి. ఫ్రెండ్స్, మరి ఈ సినిమా అయితే ఆల్రెడీ పండక్కి తమిళ్లో రిలీజ్ అయింది, కానీ తెలుగులో థియేటర్స్ లేక జనవరి 26 అంటే ఈరోజు రిలీజ్ చేశారు. ఫ్రెండ్స్, మరి ఈ సినిమా అయితే చూడటం జరిగింది. మరి సినిమా ఎలా ఉంది, బాగుందా లేదా, హిట్టా ఫట్టా, ఆ వివరాలన్నీ తెలుసుకుందాం ఫ్రెండ్స్. అంతకంటే ముందుగా ఫ్రెండ్స్, మా వీడియో చూసి మీరు కనుక సినిమాకి వెళ్తే ఖచ్చితంగా డిసప్పాయింట్ కారు, 100% గ్యారంటీ. పర్ఫెక్ట్ రివ్యూ ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మా నేతన్న రివ్యూ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇక విషయంలోకి వచ్చేస్తే ఫ్రెండ్స్, సినిమా కథ ఏంటి? ఫ్రెండ్స్, నేను ఎప్పుడు కూడా ప్రతి వీడియోకి చెప్తుంటా, కథ పూర్తిగా చెప్పను, జస్ట్ పాయింట్ మాత్రమే చెప్తాను. ఎందుకంటే బాగున్న సినిమాకైనా బాగోని సినిమాకైనా ఒకవేళ మీరు చూస్తే కథ మొత్తం తెలిసిపోతే మీకు ఎగ్జైట్మెంట్ ఉండదు అనే విషయంతో నేను ఎప్పుడు జస్ట్ పాయింట్ మాత్రమే చెప్తాను. ఇక ఈ సినిమా కథ ఏంటంటే ఫ్రెండ్స్, మెయిన్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాలో 1930 బ్యాక్గ్రౌండ్లో చూపిస్తుంటారు సినిమాని. అంటే బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళు మనల్ని అనగదొక్కుతూ ఉంటారు, మన దేశాన్ని దోచుకుంటూ ఉంటారు. అది ఒకటైతే మన వాళ్ళే, అంటే మన వాళ్ళు కులం పెద్దని ఇవన్నీ ఉంటాయి కదా. అలాగే కొంతమంది రాజులు మన వాళ్ళను గుడిలో కూడా, అంటే మన వాళ్ళకే కులం తక్కువ వాళ్ళు అని చెప్పి గుడిలో కూడా రానివ్వరు, దైవ దర్శనాలు కూడా ఉండనివ్వరు. కానీ దానికోసం హీరో ఎటు తిరిగి మన వాళ్ళే మనల్ని దొక్కేస్తున్నారు కదా, నేను వెళ్ళి బ్రిటిష్ వాళ్ళ సైన్యంలో చేరతాను అని అంటాడు. మరి ఆ సైన్యంలో కూడా ఎక్కువ కాలం ఉండడు. అక్కడ ఒక చిన్న గొడవ అయ్యి మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి దొంగలా మారతాడు. ఆ తర్వాత ఏంటి కథ? మరి ఈ తక్కువ అనుకున్న వాళ్ళకి దైవ దర్శనం ఇప్పించాడా? అసలు అతని లక్ష్యం ఏంటి అనేది ఫ్రెండ్స్ సినిమా జస్ట్ పాయింట్ ఇది. మరి ఈ సినిమా మెయిన్ కథ అయితే ఇది. మరి ఎలా ఉంది సినిమా, ప్లస్లు ఏంటి, మైనస్లు ఏంటి? ఫ్రెండ్స్, ముందుగా ఈ సినిమాలో ప్లస్ల గురించి మాట్లాడుకుందాం. మెయిన్ ప్లస్ వచ్చేసి సినిమాకి ధనుష్ ఏమన్నా చేశాడా, అదరగొట్టాడు, సూపర్గా చేశాడు ఫ్రెండ్స్. ధనుష్ సినిమాలో కొన్ని సీన్స్ అయితే అద్భుతంగా చేశాడు, చాలా బాగా చేశాడు. అది ధనుష్ ఎంత గొప్ప నటుడు అని మనం చాలా సినిమాల్లో చూసాం. కాదు, మధ్యలో కొన్ని వేస్ట్ సినిమాలు కూడా చేస్తుంటాడు, కానీ మంచి సినిమా పడితే అద్భుతంగా నటిస్తాడు అనేది మనకు చాలాసార్లు రుజువైంది. ఇలాంటి క్యారెక్టర్లు అతనికి కొట్టిన పిండి. ఈ సినిమాలో చాప్టర్ 1, చాప్టర్ 2, చాప్టర్ 3, చాప్టర్ 4, చాప్టర్ 5 అన్నట్టుగా చూపిస్తుంటారు ఫ్రెండ్స్. మరి ఒక్కొక్క దానికి ఒక్కొక్క వేరియేషన్స్, అంటే ఒక్కొక్కసారి కనిపించినప్పుడు ఒక్కొక్క వేరియేషన్స్ అద్భుతంగా పండించాడు. ఈ క్యారెక్టర్లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. ప్రతిసారి కూడా ప్రేక్షకుని మెప్పిస్తూనే ఉన్నాడు. తనలో నటనని మనను మంత్రముగ్ధుల్ని చేస్తూనే ఉన్నాడు. ఇది మెయిన్ ప్లస్ పాయింట్ ఈ సినిమాకి, ధనుష్. ఇక రెండవ ప్లస్ పాయింట్ వచ్చేసి జీవి ప్రకాష్ కుమార్. సినిమాలో పాటల సంగతే అంతంత మాత్రంగానే ఉన్నాయి, కానీ అంటే మరీ తీసేసే పాటలేం కాదు, కానీ ఓకే సినిమాలో ఓకే అన్నట్టుగానే ఉన్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చంపొదిలేశాడు, అద్దరగొట్టేశాడు. సినిమాకి తగ్గట్టు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు, మంచి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు. నాకైతే బాగా నచ్చింది. నేను ఎప్పుడు జీవి ప్రకాష్ కుమార్ని మంచి మ్యూజిక్ డైరెక్టర్, కానీ అతని ఆలోచనలు నటన వైపు వెళ్ళిన తర్వాత అంత గొప్ప మ్యూజిక్ అయితే ఇవ్వట్లేదు, కానీ ప్రాణం పెట్టి చేసిన సినిమాలకు మాత్రం అదరగొడుతున్నాడు. ఈ సినిమాలో కూడా సాంగ్స్ అనుకున్న స్థాయిలో లేకపోయినప్పటికీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చంపొదిలేశాడు. ఇక ఆ తర్వాత ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాకి కెమెరామెన్ సిద్ధార్థ నూనినో ఏదో ఉందో పేరు, అతను మాత్రం అదరగొట్టేశాడు. కెమెరా పనితనం అయితే ప్రతి షాట్స్లో హీరో ఎక్స్ప్రెషన్స్ని కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు. ఆ తర్వాత అక్కడున్న వాతావరణాన్ని కానీ ఏదైనా కానీ బాగా తన కెమెరాలో బంధించి మనకి కళ్ళకు కట్టినట్టుగా చూపించాడు ఫ్రెండ్స్. అతని పనితనం కూడా బాగుంది. నేనైతే ఈ 3 ప్లస్ పాయింట్స్ ఈ సినిమాకి మంచి ప్లస్ అనుకుంటున్నాను. మరి శివరాజ్ కుమార్ గారు ఉన్నారు, అతను ప్లస్ కాదా? సందీప్ కిషన్ గారు ఉన్నారు, అతను ప్లస్ కాదా అనుకుంటే అవి వాళ్ళ స్థాయికి తగ్గిన పాత్రలు కాకపోయినప్పటికీ సందీప్ కిషన్ అంటే ఓకే చేసేసాడు. కానీ శివరాజ్ కుమార్ గారు ఈ సినిమాలో కూడా అతని పేరు శివన్నే,
అతను చేసిన పాత్ర అంత గొప్ప పాత్ర ఏం కాదు, కానీ ఓకే ఓకే అలాగని తీసేసే పాత్ర ఏం కాదు, మంచి క్యారెక్టర్నే చేశాడు, కానీ అంత ఇదిగా అనిపించలేదు నాకు పర్సనల్గా. ఇక మైనస్లు ఏంటంటే ఈ సినిమాకి పెద్ద మైనస్ డైరెక్టర్. ఈ కథ కొత్త కథ ఏం కాదు, మనం చాలా సార్లు చూసిన కథే. ఎక్కువ కులాలలో తక్కువ కులాలను అనగొడతాం చూసాం, అది దాన్నే కొంచెం డిఫరెంట్గా మార్చి పాత రోజుల్లోకి తీసుకెళ్ళి పెట్టాడు. అంటే బ్రిటిష్ కాలంలో కూడా మన వాళ్ళు కొంతమంది రాజులు, కొంతమంది అగ్ర కులస్తులు గుళ్ళోకి రానివ్వకుండా చేశారు అనే స్థాయిలో ఈ కథను రాసుకున్నాడు. అది అలాగే చూపించాడు, కొత్తదేం కాదు. కాకపోతే ఈ సినిమా స్క్రీన్ ప్లే నడిపించేటప్పుడు స్టార్టింగ్లో అసలు హీరోకి మంచి ఎలివేషన్ ఇస్తారు, ఎలివేషన్ ఇచ్చే అవకాశం ఉంది, కానీ జస్ట్ మామూలు ఒక క్యాజువల్ మ్యాన్ ఎలా వస్తుంటాడో అలా చూపించేశాడు హీరోని. ఆ తర్వాత శివరాజ్ కుమార్ గారి పాత్ర కూడా అంతే, జస్ట్ పరిచయం ఏమి లేకుండా జస్ట్ ఒక మామూలు వ్యక్తి నడుచుకుంటూ వస్తుంటే ఎట్లా ఉంటుందో అలాగే చూపించాడు. కానీ ఎలివేషన్స్ పడాల్సిన సీన్స్ ఉన్నాయి అక్కడ, మంచి ఎలివేషన్స్ ఇవ్వచ్చు, అవి ఎలివేషన్స్ ఇవ్వలేదు అక్కడ. సీన్స్ అయితే బాగానే ఉన్నాయి, సీన్స్ బాగానే డైరెక్షన్ చేశాడు, కానీ ఆ ఎలివేషన్స్ ఇస్తేనే కదా మాస్ హీరోస్కి మంచి ఇదయ్యేది. ఏంటంటే మనం మా సినిమా తీస్తున్నప్పుడు మంచి ఇదయ్యే అవకాశాలు ఉన్నప్పుడు దాన్ని వాడుకోవాలి, వాడుకొని అవకాశం ఉన్నా కానీ అక్కడ వాడలేదు. అక్కడ నాకు బాగా డిసప్పాయింట్ చేసింది. పెద్ద మైనస్ కథని నడిపించిన తీరు కూడా ముందుకి వెనక్కి చేసి కొంచెం ఇసుగు పుట్టించాడు. అయితే కొన్ని సీన్స్ మాత్రం అద్భుతంగా డైరెక్షన్ చేశాడు. ఆ సీన్స్ చెప్పే నాకు తెలిసి ధనుష్ని కానీ అలాగే శివరాజ్ కుమార్ కానీ ఒప్పించి ఉంటాడు అనేది నా అభిప్రాయం ఫ్రెండ్స్. ఇక ఇంకో మైనస్ వచ్చేసి ఈ సినిమాకి పాత రోజుల్లో సినిమాని తీసుకెళ్ళినప్పుడు వాడే వస్తువులు అవన్నీ కూడా అప్పటి తరానికిగా ఉన్నట్టు ఉంటే బాగుంటుంది, కానీ చాలా అప్డేటెడ్గా ఉన్నాయి. అప్పటికే అలాంటి గన్స్ కానీ ఏవి వచ్చినట్టయితే మనకి తెలియదు, కానీ వచ్చినట్టేం లేదు. మనం ఇప్పుడు తరంలో కూడా అలాంటి గన్స్ కొన్ని చూసినట్టుగా అనిపించదు మనకి. అలాంటి గన్స్ కానీ అలాంటి వస్తువులు కానీ ఆ బైకులు కానీ 1930లో మరి ఉన్నాయో లేవో వాళ్ళకే తెలియాలి. నాకైతే చాలా సినిమాలు మనం చూసాం, ఆ సినిమా రేట్లలో కూడా ఆ స్టైల్ ఆఫ్ వస్తువులు అయితే నాకు కనిపించలేదు. నాకైతే అదొక్కటి అనిపించింది ఫ్రెండ్స్. మరి సినిమా ఎలా ఉంది, మొత్తం మీద బాగుందా లేదా అంటే ఫ్రెండ్స్, కొన్ని షార్ట్స్ కోసం, ధనుష్ నటన కోసం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం సినిమాని భలే ఉందిరా సినిమా అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టకుండా ఓకే ఒకసారి చూద్దాం అని వెళ్ళిన వాళ్ళకే ఖచ్చితంగా నచ్చింది. ఏ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా థియేటర్లోకి వెళ్ళే ప్రేక్షకుడికి ఓకే అని అనిపించే సినిమానే, కానీ అబ్బా అని అనిపించే సినిమా ఏం కాదు. ఇది తమిళ్లో కూడా రిలీజ్ అయినప్పుడు మిక్స్డ్ టాక్ను సొంతం చేసుకుంది. ఏంటంటే పండక్కి రిలీజ్ అవ్వాల్సిన సినిమా అయితే కాదు ఇది, కనుక అక్కడ పండక్కి రిలీజ్ అయింది. మనకు అవకాశం ఉంటే మనకు కూడా పండక్కే రిలీజ్ అయ్యేది, కానీ కొంచెం కంటెంట్ బేస్డ్గా పండగ సినిమా కాదు, అందువల్ల కొంచెం డిసప్పాయింట్ అయ్యి ఉండొచ్చు. కానీ తమిళ వాళ్ళకి నచ్చే సబ్జెక్టే ఇది, ఖచ్చితంగా స్టైల్ ఆఫ్ మేకింగ్ అవన్నీ తమిళ వాళ్ళకి నచ్చేయే. ధనుష్ కూడా 100% 100కి 1000% న్యాయం చేశాడని మనం అనుకోవచ్చు. సినిమా అయితే నాకు ఓకేగా అనిపించింది. ఓటీటీలో అయితే చూసే అవకాశాలు ఉన్నాయి, కానీ థియేటర్కి వెళ్ళి చూడాలా లేదా అంటే అది మీ ఇష్టం. నాకైతే ఓకే అని అనిపించింది, కానీ ధనుష్ నటన కోసం ఖచ్చితంగా మనం వెళ్ళి థియేటర్లో చూడవచ్చు ఇది. కానీ ఓటీటీ వచ్చే వరకు ఆగి చూడవచ్చు. ఓటీటీలో కూడా మంచి ప్రోగ్రెస్ అయ్యే సినిమానే ఇది. ఓటీటీలో కూడా మంచి హిట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. థియేటర్లో మనకు కూడా షోగానే ఆడొచ్చు అనేది నా అభిప్రాయం ఫ్రెండ్స్. మరి నా రివ్యూ అయితే ఇది. సినిమా ఓకేగా అని అనిపించింది. ధనుష్ మాత్రం అదరగొట్టాడు. ధనుష్ నటనని అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని ఎంజాయ్ చేయాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా సినిమా హాల్లోనే ఎంజాయ్ చేయండి. ఎందుకంటే వినసొంపుగా ఉంది చెవులకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చేటప్పుడు, కానీ ఆ స్టైల్ ఆఫ్ యాక్షన్ వచ్చినప్పుడు యాక్షన్ సన్నివేశాలు కూడా బాగున్నాయి సినిమాలో. ఆ స్టైల్ ఆఫ్ యాక్షన్ వచ్చినప్పుడు కూడా ధనుష్ చేసిన పర్ఫార్మెన్స్కి ఆ వేరియేషన్స్ ఒక్కొక్క క్యారెక్టర్లో ఒక్కొక్కసారి చాలా బాగా చేశాడు. క్యారెక్టర్లు అంటే డిఫరెన్స్ ఒక్కొక్క స్థాయిలో ఉన్నప్పుడు ఈ సినిమాలో హీరో పేరు ఫస్ట్ ఒకటి ఉంటుంది, ఆ తర్వాత మిల్లర్ అని పేరు పెట్టి సైన్యంలోకి తీసుకుంటారు. ఆ తర్వాత అసలు కెప్టెన్ మిల్లర్ ఎలా అయ్యాడు అనేది కూడా బాగుండిద్ది. ఆ సన్నివేశాలన్నీ బాగున్నాయి, చాలా బాగా తీశాడు. ఓకే ఫ్రెండ్స్, నేనైతే సినిమా ఓకే జస్ట్ అని అనిపించింది. ఓటీటీలో అయితే ఖచ్చితంగా చూడండి ఫ్రెండ్స్. నా రివ్యూ నచ్చితే మీకు మా నేతన్న రివ్యూ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఇప్పటికైతే మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.